ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప అంశం ఏంటి అంటే చదువుకునే శక్తి, పవర్ టు ప్యాకప్. మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం చేరుకునేటువంటి ప్లేస్ ఏది, ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందే తెలుసుకుంటూ ఉంటాం. అక్కడ చలి ఎక్కువ, వర్షాలు పడుతుంటాయా, అక్కడ ఎండ ఎక్కువ, ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఈజీగా అన్నీ సర్దుకుంటాం. సో పవర్ టు ప్యాకప్, నేను ఎలాంటి విషయాలను నేను ప్యాక్ చేసుకోవాలి, ప్యాకింగ్లో మనం ఎలాంటి విషయాల గురించి మనం జాగ్రత్త తీసుకుంటాం. ఈ జీవన యాత్ర అనేది ఎవరి జీవితంలో ఏ సెకండ్ అయినా, ఎప్పుడైనా, వయసుతో సంబంధం లేకుండా అది ఎండ్ అవ్వచ్చు. ఆ జీవన యాత్ర ఎండ్ అయినప్పుడు మనం ఏమేం ప్యాక్ చేసుకున్నప్పుడు మనం తేలికగా, ప్రశాంతంగా శరీరము, శరీర సంబంధికులు, వస్తు వైభవాల ఆకర్షణ, నాది నాది అనేటువంటి ఫీలింగ్స్లో ఏదైతే మనం జీవిస్తున్నామో వర్తమానంలో, ఇలాంటి ఫీలింగ్స్తో మనం టోటల్ రిలాక్స్ అయిపోయి ప్రశాంతకరమైనటువంటి మన యొక్క లైఫ్ ఎండ్ని చేయవచ్చు. కొందరిని మనం చూస్తూ ఉంటాము, ఒక వృద్ధాపాయం వచ్చిందనుకోండి, పెద్ద వయసు వాళ్ళు అయిపోయారనుకోండి, వారికి తెలియకుండానే యొక్క ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది, నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది, నాకు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ లేదు, లేదా ఆత్మీయులు కూడా ఎవరు లేరు, నాకు నేనున్న ఈ క్షణంలో ఏమన్నా అయిపోయి నేను పడిపోయాను అనుకోండి, నన్ను చూసే నాథుడు కూడా లేరు, నాకు ఏమవుతుందో ఏమో, ఎలా ఉంటుందో ఏమో అని వారికి తెలియకుండానే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. సో పవర్ టు ప్యాకప్ అంటే దానిలో మనం ఏమేమి సదురుకోవాలి. ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుంది అంటే, పరమాత్ముడు అనగా వారు దాత, అంటే మనందరికీ వారు ఇచ్చేవారు. మనమంతా కూడా పరమాత్మ ద్వారా తీసుకునేటువంటి వారిని. ఇచ్చేదాత ఈశ్వరుడు మనందరికీ నిత్యం ఇస్తూనే ఉంటారు. ఏమేమి ఇస్తాడు పరమాత్మ? మనకు శక్తినిస్తాడు, ఉమంగంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, టెన్షన్ ఫ్రీగా ఉండడం, ఇవన్నీ కూడా పవర్స్. అంటే వ్యవహార జీవితంలో టెన్షన్ ఫ్రీగా జీవించడం, దాని యొక్క నాలెడ్జ్ పరమాత్మ మనందరికీ ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చేటువంటి దాత ఒక పరమాత్ముడే. పరమాత్మ మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, గుణాలు ఇస్తాడు, శక్తినిస్తాడు. జ్ఞానము, గుణాలు, శక్తులు ఇవన్నీ కూడా పరమాత్మ మనకు ఇచ్చేవారే. మనమంతా వారి నుండి సత్సాంగత్యం ద్వారా పరమాత్మతో తీసుకునే వారిని. పరమాత్మ నాకు ఇచ్చేవారు, నేను తీసుకునేటువంటి వారిని. పవర్ టు ప్యాకప్లో మనం ఏమేం ప్యాక్ చేసుకోగలుగుతాం? మరి పరమాత్మ సన్ముఖంలో నేను వెళ్ళిన రోజు గుణాలను, శక్తులను, పుణ్యం యొక్క సంపద, వీటిని మాత్రమే మనం ప్యాక్ చేసుకొని పరమాత్మ సన్ముఖంలోకి చేరుకోగలుగుతాం. కాబట్టి జ్ఞానం యొక్క సంపద, సర్వశ్రేష్టమైన సంపద జ్ఞానము. అందుకే అంటారు, నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. జ్ఞానము అనేది సంపదకి ఆధారం. మరి ఏ వ్యక్తి అయితే ఈశ్వరీయ జ్ఞానము వింటారో వారి యొక్క సంపద చాలా గొప్పగా తయారవుతూ ఉంటుంది. తర్వాత మంచి గుణాలు. మంచి గుణాలంటే దివ్య గుణాలు. దేవతల్లో ఉండేటువంటి మంచి గుణాలు ఏంటి? పవిత్రత, శాంతి, అంతర్ముఖంగా ఉండడం, గుణగ్రాహకులుగా అవ్వడము,
అంతర్ముఖంగా ఉంటూ గుణగ్రాహకులుగా అవుతూ ఒక గొప్ప వ్యక్తులుగా ఉండేటువంటి వారిని దేవత అని మనం పిలుస్తాం. మరి ఏ గుణాలైతే ఆధ్యాత్మిక పరంగా నేను తయారు చేసుకున్నానో, ఈశ్వరుడి యొక్క జ్ఞానం యొక్క ఆధారంతో పుణ్యం యొక్క శక్తిని నేను తయారు చేసుకుంటాను. ఆ పుణ్యం యొక్క శక్తి యొక్క ఆధ్యాత్మిక పరంగా మనని గొప్పవారిగా మారుస్తూ ఉంటుంది. కొందరికో అలవాటు ఉంటుంది, ఎవరిని కలిశారనుకోండి ఆస్తులు అడుగుతూ ఉంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఓకే, మీ దగ్గర ఎంత బంగారం ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మీ యొక్క కనపడే రకంగా ఫైనాన్షియల్గా ఎంత ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని అంతస్తులు ఉన్నాయి, వీటన్నీ అడుగుతూ ఉంటాం. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. అది అంతవరకు ఓకే. కానీ ఆధ్యాత్మికత మనకు నేర్పించేది ఏంటి అంటే, పవర్ టు ప్యాకప్లో పుణ్యం యొక్క సంపద ఎంత తయారు చేసుకున్నారు, మీలో ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయి, ఎంతమంది ఆత్మలకి మీరు సుఖం యొక్క కర్మల ద్వారా ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలను తీసుకోగలిగారు. ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకున్నారు అనుకోండి, 2 రకాల బాక్సులు మన యొక్క ఆత్మలో ఉంటాయన్నమాట. పుణ్యకర్మల బాక్స్, తర్వాత పాపకర్మల బాక్స్. మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది సేవింగ్ అకౌంట్స్. చిన్నపిల్లలు కూడా మనం ఇళ్ళలో నేర్పిస్తూ ఉంటాం. వారికి మనం డబ్బులు ఇచ్చి మనమే బాక్స్ కొనిస్తాం. వారికి ఏం చెప్తామంటే, ఇవి సేవింగ్ అకౌంట్స్, మీరు ఏం చేయండి, మీ బాక్స్లో జమ చేసుకోండి. మీ బాక్స్లో జమ అయిపోయింది అనుకోండి, ఆ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఆ బాక్స్లో ఉన్నటువంటి డబ్బులు చూస్తూ మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సో పవర్ టు ప్యాకప్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నా యొక్క కర్మలు, నా యొక్క ఆలోచనలు నా బాక్స్లో ప్లస్ చేస్తున్నాయా, మైనసా? ఏ ఆత్మ అయితే ఉన్నత స్థానంలో చేరుకుంటుందో వారు భగవంతుడి దగ్గర చాలా గొప్ప ప్లేస్లో ఉంటారు. మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, లేదా పబ్లిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి, ఒక వివిఐపిని పిలిచాం అనుకోండి, మనం పిలుస్తున్నటువంటి గెస్ట్ని బట్టి మనం అలాంటి సీటును మనం పెడతాం. అరేంజ్మెంట్స్ కూడా అలా పెడుతూ ఉంటాం. అన్నిటికన్నీ కూడా గొప్ప స్థానము, చాలా గొప్ప స్టేజ్, గొప్ప పదవి, భగవంతుని మనసులో మనం ప్లేస్ పొందటం. నేను చేస్తున్న పుణ్యకర్మలు, నా పవర్ టు ప్యాకప్లో పుణ్యకర్మల అకౌంట్ మాత్రమే జమ అయిందనుకోండి, నా ప్లేస్ ఈశ్వరుడి యొక్క మనసులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అన్ని ప్లేస్లలో హైయెస్ట్ ప్లేస్, సర్వోత్తమమైన ప్లేస్, ఉన్నతమైన ప్లేస్ ఒకటిది భగవంతుని మనసులో మనం స్థానం పొందడం, సంపాదించడం. అందుకే అనబడుతుందన్నమాట, మనము హృదయ సింహాసన అధికారి అవ్వాలి. హృదయ సింహాసన అధికారి. నేను ఇవన్నీ ఎంతవరకు ప్యాక్ చేసుకోగలిగాను? నాలో మంచి గుణాలు ఉన్నాయా, దైవీ గుణాలు ఉన్నాయా, శుభప్రదమైన కర్మలే నేను చేశానా? అలాంటి శుభప్రదమైన కర్మలే నేను చేసినప్పుడే దివ్య గుణాలు, దేవతల లాంటి గుణాలని నేను ఆచరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ దగ్గర నా యొక్క ప్లేస్, హైయెస్ట్ సీట్లోకి మనం చేరుకుంటాం. అలా చేరుకోవడము, దాన్నే అంటారు హృదయ సింహాసన అధికారి కావటం. సో పవర్ టు ప్యాకప్లో మనం ఈరోజు ఏం నేర్చుకోవాలి అంటే, నా కర్మల వలన, నా యొక్క వ్యవహారం వలన పరమాత్మ దగ్గర నేను ఏ స్థానం సంపాదించుకున్నాను. మరి ఈశ్వరుడి దగ్గరికి నేను చేరుకున్న రోజు నా యొక్క ప్లేస్ హైయెస్ట్ ప్లేస్ అయినా, హైయెస్ట్ స్థానమైనా, ఎప్పుడైతే అలాంటి హైయెస్ట్ స్టేజ్, హైయెస్ట్ స్థానానికి నేను చేరుకుంటాను, హృదయ సింహాసనంతో నేను ఉంటాను, ఏ ఆత్మ అయితే పరమాత్మ దగ్గర
మంచి స్థానం సంపాదించుకుంటుందో వారు ఉన్నత స్థితిలో ఉంటారు. వారు ఎప్పుడు కూడా గొప్పవారే, చాలా గొప్పవారు. పరిచయం చెప్పాల్సిన అవసరం లేకుండా పవర్ టు ప్యాకప్లో మన ఇలాంటి కర్మలు చేస్తూ పరమాత్మ హృదయంలో గొప్ప స్థానాన్ని మనం తయారు చేసుకుందాం. మరి ఏ యోగి ఆత్మ అయితే పరమాత్మ వద్ద గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నారో, తయారు చేసుకున్నారో, అంత ఉన్నత స్థానంలో ఉంటారో వారు చాలా గొప్పగా ఆలోచిస్తారు, గొప్ప కర్మలే చేస్తారు. ఆధ్యాత్మికత ఈరోజు మనకు నేర్పించేది ఏంటంటే ఎదుటి ఆత్మ ఎలాంటి కర్మలైనా చేయనివ్వండి. వారు భ్రష్ట కర్మలు చేస్తున్నారా, చెయ్యనివ్వండి. శ్రేష్ఠ కర్మలు చేస్తున్నారో చెయ్యనివ్వండి. కానీ ఆధ్యాత్మిక పరంగా ఒక యోగి ఆత్మగా నేను తయారవుతూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ గురించి నా సంకల్పాలు, నా మాటలు, నా దృష్టికోణంలో ఏమేమి రావాలి, శుభ భావన, శుభ కామన, ప్రతి ఒక్క ఆత్మ గురించి నా మనస్సు నిత్యం శుభమే కోరుకోవాలి, శుభమే మాట్లాడాలి, శుభమే ఆలోచించాలి. వారు తప్పు కర్మలు చేస్తున్నారు, అది నా బాధ్యత కాదు. కానీ తప్పుగా ఆలోచించడం, నేను తప్పు చేయడం. కొంతమందిని చూస్తూ ఉంటాం, క్షణాలలో కోపం వచ్చేస్తుంటుంది వారికి. ఎందుకు మీకు వారిని చూడగానే ఇంత కోపం వచ్చింది అంటే మీకేం తెలుసండి? మీకు చూడడానికి నాకు కోపమే కనిపిస్తుంది. కానీ వాళ్ళు నన్ను అన్న మాటలు, నాకు హర్ట్ చేసినటువంటి విషయాలు అవి మీకు కనపడట్లేదు. నా నోరే మీకు కనిపిస్తుంది, నా మాటలే కనిపిస్తున్నాయి అని మనం అనేస్తూ ఉంటాం, అవునా? కానీ మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్క ఆత్మ గురించి మనసు పూర్తిగా శుభం ఆలోచిస్తూ శుభమే కోరుకోండి. నేను ఎంత ఎక్కువ శుభ భావనతో ఉంటానో, శుభ కామనతో ఉంటానో, నా యొక్క గుడ్ వైబ్రేషన్స్, నేను ఉన్న స్థానం ఎక్కడైనా కానివ్వండి, ఇంత పెద్ద భూ ప్రపంచంలో ఆ ఆత్మ ఎక్కడున్నా మీ శుభ భావన, శుభ కామన, గుడ్ విషెస్ వారికి మీ సంకల్పాల ద్వారా మీరు ఇవ్వవచ్చు. మీరు ఇండియాలో ఉన్నవారు, ఫారిన్ వరల్డ్ ఉన్నవారికైనా, ఫారిన్లో ఉన్నవారు ఇండియాలో ఉండేవారికైనా మీ గుడ్ విషెస్, గుడ్ ఫీలింగ్స్ ఆ ఎదుటి ఆత్మకు టచ్ అవుతాయి తప్పకుండా. కాబట్టి నా యొక్క శుభ భావన, శుభం కోరుకునేటువంటి నా మైండ్ సెట్ అది రావాలి అంటే ఏం చేయాలి? దానికోసమే మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరూ నిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేస్తానో, ఎంత ఎక్కువగా నేను చింతన చేస్తానో, నా మనసు యొక్క సంకల్పాల ద్వారా ఎదుటి ఆత్మకి ఆ శుభం యొక్క ఫీలింగ్స్, శుభ భావన, శుభ కామన ద్వారా ఎంత రిలాక్స్గా మీరు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతుంటారు. చూడండి, కొందరు బిజినెస్ చేస్తుంటారు, రాత్రింబవళ్ళు కరెక్ట్ భోజనం కూడా ఉండదు, నిద్ర కూడా ఉండదు. అలా ఎంత బిజీ ఉన్నా కానీ కష్టపడుతూ ఉంటారనమాట. మీరు వారిని అడగండి, మీకోసం మీరు టైం తీయకుండా ఆహారాలని మానుకొని ఎందుకయ్యా బాబు ఇంత కష్టపడుతున్నావు అంటే ఫైనల్గా ఏం చెప్తారు? నేను హ్యాపీగా ఉండాలి, నా తలపై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లల భవిష్యత్తు నా తలపై ఉంది, నేను ఇవన్నీ కష్టపడితేనే వారంతా రిలాక్స్గా ఉండగలుగుతారు. ఓకే, సో పవర్ టు ప్యాకప్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఇతరులను సుఖపెట్టాలనుకునేటువంటి గొప్ప ఆలోచన మీలో ఉండడం గొప్ప విషయమే. పక్క వారికి భోజనం పెట్టాలనుకోవడం గొప్ప ఆలోచనే. కానీ పక్క వారికి భోజనం పెట్టాలి అనే ఆలోచనలతో నేను ఉపవాసం ఉండడం ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదండి. ఎందుకంటే దానం ఇచ్చేటువంటి పద్ధతి ఏంటంటే ముందు మన దగ్గర ఫుల్ ఉండాలి స్టాక్. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నప్పుడే కరెక్ట్గా మనం ఇతరులకి దానం ఇవ్వగలుగుతాము. ఇది దానం చేసే సమయంలో అటెన్షన్ ఇవ్వాల్సినటువంటి ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇచ్చే దాత అవ్వాలి, ఇచ్చేవారు అవ్వాలి అంటే ఇచ్చే వ్యక్తుల దగ్గర సంపన్నత అనేది నిండుగా ఉండాలి.
నేను ఇతరులని తృప్తిపరచాలి, సంతోషపరచాలి అనేటువంటి విషయంలో మనం రన్ చేస్తూ ఉంటాం, పాకులాడుతూ ఉంటాం. అందరినీ సంతోష పెట్టాలనేటువంటి నా ఇంటెన్షన్ బాగున్నప్పటికీ పక్కవారిని సంతోష పెట్టాలని నేను ఏడవడం లేదు కదా, అది చూసుకోండి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే మనం ఇచ్చే సమయంలో అందరికీ పంచి 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 మనల్ని మనం మర్చిపోతుంటాం. సో పవర్ టు ప్యాకప్ ఈరోజు ఆధ్యాత్మిక పరంగా మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మీరు ఇచ్చే దాతలు అవ్వండి, పంచేవారు అవ్వండి, కానీ ఆ సమయంలో మీ యొక్క స్వరూపం సంపన్నమై ఉండాలి. సంపన్నమైనటువంటి మీ యొక్క మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు ఇచ్చే దాత అవుతారు, పంచేవారుగా అవుతారు. అలా ఇచ్చే దాతగా, సంపన్న దాతలుగా అవుతూ సుఖప్రదమైనటువంటి జీవితంలోనే మీరు జీవించగలుగుతారు. సో ఆ రకంగా పవర్ టు ప్యాకప్ మనందరికీ ఏం నేర్పిస్తుంది అంటే, సుఖప్రదమైనటువంటి వ్యవహారంతో, సంపన్నమైనటువంటి కర్మలతో ప్రతి ఒక్క ఆత్మను సంతుష్టపరచండి. సంతుష్టత అనేది అతి పెద్ద దైవీ గుణం అండి. సంతుష్టత అంటే వాడుక భాషలో నిండుగా ఉండడం అని అంటారు. సో పవర్ టు ప్యాకప్ యొక్క దివ్య గుణము మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నిత్యం సంపన్నంగా ఉండండి, నిండుగా ఉండండి. నేను నిండుగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్లో మీరు ఉన్నప్పుడే ఈ పవర్ టు ప్యాకప్ ద్వారా ఇతర ఆత్మలను మీరు ఇచ్చే దాతలై వారిని కూడా సంపన్నమైన వారిగా మార్చగలుగుతారు. సంతుష్టత అంటే తృప్తికరం. దేంతో ఉండండి, ఇది పరమాత్మ యొక్క సందేశం అన్నమాట. స్వయంతో సంతుష్టం, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో సంతుష్టం, పరమాత్మతో కూడా సంతుష్టం. స్వయంతో, సర్వులతో, పరమాత్మతో సంతుష్టంగా ఉండాలి అంటే నిత్యం ఈశ్వరుడి యొక్క గుణగానం చెయ్యండి, వారికి ధన్యవాదాలు చెప్పండి. మనసు పూర్తిగా ఒక మంచి పాటను మైండ్లో రిపీట్ చేసుకోండి. నేను ఏది పొందాలనుకున్నానో అది నేను పొందాను, నా కోసం పొందాలనుకునేది ఏదీ లేదు అనే ఇలాంటి గుణగానం నిత్యం నా మనస్సు చేస్తూ ఉంటే మనం తృప్తికరంగా, సంతోషకరంగా, సంతుష్టంగా ఉండగలుగుతాం. మరి ఏ వ్యక్తి అయితే సంతుష్టంగా, తృప్తికరంగా జీవిస్తారో వారి ముఖము ద్వారా, వారి యొక్క ఆలోచన ద్వారా, వారి యొక్క వ్యవహారం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తృప్తికరంగా, ప్రశాంతమైనటువంటి వారిగా మార్చేస్తుంది. సో ఆ విధంగా తృప్తికరమైన వారవుదామా, సంతుష్టకరమైన వారవుదామా, రిలాక్స్గా ఉండడం మనం నేర్చుకుందాం. సో మనం మెంటల్గా రిలాక్స్గా ఉంటేనే, సంతోషంగా ఉంటేనే, సంతుష్టత అనేటువంటి ఈ యొక్క గొప్ప గుణం ద్వారా తృప్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రతి ఒక్క ఆత్మను మనం దగ్గర చేయగలుగుతాం. సో ఆధ్యాత్మిక పరంగా పవర్ టు ప్యాకప్లో ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప గుణము, గొప్ప సంపద, సంతుష్టంగా ఉంటూ తృప్తికరంగా మనం ఉందాం. ఈ పవర్ టు ప్యాకప్లో మనం కావలసినటువంటి గుణాలు, శక్తులను మనం తయారు చేసుకుంటూ ఉపయోగకరమైనటువంటి ఒక వాల్యుబుల్ జీవితాన్ని మనం జీవితాం. ఒక ఉపయోగకరమైనటువంటి జీవితం యొక్క వాల్యూ వజ్ర సమానమైనటువంటిది. అంటే రెండు రకాల జీవితాలు ఉంటాయి. గవ్వతుల్యమైన జీవితం, వజ్రతుల్యమైనటువంటి జీవితం. ఒక యోగి ఆత్మ యొక్క వాల్యూ వజ్రతుల్యం లాంటిది. పవర్ టు ప్యాకప్లో పుణ్యం యొక్క ఖాతా మీకు ఫుల్ అకౌంట్ జమ అయి ఉందనుకోండి. ఈ యొక్క పవర్ టు ప్యాకప్లో వజ్రతుల్యమైన జీవితంలో ఉంటూ మీరు ఎక్కువ పుణ్యం యొక్క ఖాతాని తయారు చేసుకున్నారు, జమ చేసుకున్నారు అంటే మీరు చాలా గొప్ప లైఫ్ స్టైల్ని, లైఫ్ సెట్టింగ్ని తయారు చేసుకున్నారు. సో పవర్ టు ప్యాకప్లో మనం ఫుల్ ప్యాక్ చేసుకుందాం. అవకాశం వయసుతో సంబంధం లేకుండా పరమాత్మ మనందరికీ ఇచ్చారు, ఇస్తున్నారు. సరైన సమయంలో
సరైన పద్ధతిలో ఆ యొక్క గుణాన్ని మనం వాడుకుందాం. ఒక వెపన్ ఉందనుకోండి, కరెక్ట్ టైంగా మనం ప్రాపర్గా వాడుకున్నప్పుడే మన దగ్గర ఆ వెపన్ ఉన్నందుకు ఉపయోగం. ఇప్పుడు చూడండి, ఒక యోద్ధ ఉన్నాడు అనుకోండి, కరెక్ట్ టైంలో ఏ బాణాన్ని విసిరితే ఎదురుగా ఉండేటువంటి శత్రువుని అటాక్ చేయగలుగుతాడు. మనందరికీ అవకాశం పరమాత్మ సమానంగానే ఇస్తాడు. మన జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చుకొని పవర్ టు ప్యాకప్ అనేటువంటి ఒక గుణాన్ని, ఒక శక్తిని మనం పెంచుకోవడానికి. కానీ మనం మిస్యూజ్ చేసుకోకుండా సరైన సమయంలో పద్ధతి ప్రకారంగా దాన్ని మనం వినియోగించుకోవాలి. సరైన పద్ధతిలో ఈ పవర్ టు ప్యాకప్ని మనం వాడుకుంటూ గుణాలను, శక్తులను, సంపదను మనం తయారు చేసుకున్నప్పుడే వజ్రతుల్యమైనటువంటి జీవితంలో జీవిస్తూ గొప్ప యోగి ఆత్మలుగా మనం మారవచ్చు. ఒక గొప్ప యోగి ఆత్మ సుఖ శాంతి సంపన్నమైనటువంటి జీవితంలోనే వారు జీవిస్తూ ఒక గొప్ప సేవాదారిగా, సంపన్నదారిగా, గుణవంతులుగా వారు మారతారు. పరమాత్మకి మనం చూపించాల్సినటువంటి ఫైనల్ రిజల్ట్ ఇదేనండి. ఎంతవరకు మీరు ఒక యోగి ఆత్మగా అయ్యారు, ఎంతవరకు సంతుష్టంగా మీరు ఉన్నారు, ఎంతమందిని మీరు సంతుష్టపరచగలిగారు. నేను సంతుష్టంగా ఉంటూ ఇతరులను ఎంతవరకు సంతుష్టపరుస్తాను, ఎంతమంది ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటాను, ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను తీసుకుంటూ సుఖప్రదమైనటువంటి జీవితంలో నేను జీవిస్తాను. పవర్ టు ప్యాకప్ ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ ఆత్మ ద్వారా ఇవన్నీ మీరు జమ చేసుకున్నప్పుడే మీరు రిలాక్స్గా ఉంటారు, సంపన్నంగా ఉంటారు. హర్షిత ముఖము ద్వారా అనేక ఆత్మలకి సేవ చేయగలుగుతారు. ఇది ఆధ్యాత్మికత అనేది ఓషన్ లాంటిది. మనం ఎంతైనా చేసుకోవచ్చండి, ఎంతైనా జమ ఖాతాను తయారు చేసుకోవచ్చు. సో పవర్ టు ప్యాకప్ ద్వారా మన యొక్క గుణాలను, శక్తులను మనం నింపుకొని సంతోషకరమైన జీవితం, అంటే వజ్రతుల్యమైనటువంటి జీవితంని ఎలా జీవించవచ్చు అనేటువంటి అంశాలు ఇప్పటివరకు మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దామా? అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.